హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఉదయం లేవగానే ఆ సూర్యుడిని నమస్కరిస్తాం. ఆ కాంతి కిరణాలే లేకుంటే అంతా చీకటే. అన్నీ కూడా అనర్థాలే. ఈ నేల తల్లి పచ్చగా ఉండాలన్నా, మన లైఫ్ స్మూత్‌గా ఉండాలన్నా కూడా ఆ సూర్య భగవానుడి వల్లే కదా! ఈ సత్యాన్ని మోడర్న్ సైన్స్ కూడా ఒప్పుకోక తప్పలేదన్నమాట. ఫారినర్స్ అందరికీ కూడా ఇది జస్ట్ ఒక ప్లానెట్ మాత్రమే. కానీ మనందరికీ కూడా నారాయణుడి ప్రతిరూపం అనమాట. ఆ ప్రత్యక్ష దైవం జయంతే ఈ రథసప్తమి. మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు. ఈ రోజు చేసే సూర్యారాధన అంతా కూడా మనకి పుణ్యఫలాలను ఇస్తూ ఉంటుంది. ఈరోజు ఆకాశంలో మనకు కనిపించే గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక రథాన్ని పోలి ఉంటాయన్నమాట. సో అందుకే ఈ రోజున రథసప్తమి అంటారు. సూర్యుడు ఉత్తరాయణం దిశగా పయనించడాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట ఈ రథసప్తమి. ఇంకా ఈ కదలిక వలన శీతాకాలం చలికి ఇంకా మనకైతే ముగింపు వచ్చి ఇంకా వసంతకాలపు వెచ్చదనానికి అయితే ఆరంభం అనమాట. రథసప్తమి నాడు మనం చేసే ఆ పూజ వలన మన శరీరంలో ఉండే మొత్తం రోగాలన్నీ కూడా అనారోగ్యాలన్నీ కూడా నయమవుతాయి. ఇది మన సూర్యపురాణమే పేర్కొందనమాట. నేను కూడా ఈ రథసప్తమి నాడు మార్నింగే లేచాను. ఇల్లు గుమ్మాలు శుభ్రంగా చేసుకుని ఇంకా బయట అయితే చక్కగా ఈ రథసప్తమి నాడు రథాన్ని ముగ్గు కింద వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత జిల్లేడాకులు నెత్తి మీద అట్లా భుజాల మీద పెట్టుకుని స్నానం అయితే చేశాను అనమాట. మంత్రం చెప్పేసి ఇంకా తర్వాత అయితే పూజ ఇట్లా పరమాన్నాన్ని అయితే నాకు వీలు లేదు కాబట్టి స్టవ్ మీదే పరమాన్నం చేశాను. ఇంకా చెరుకు ముక్క పెట్టి ఇంకా బయట అయితే రథాన్ని చేసి జిల్లేడాకులు, రేగుపళ్ళు, పరమాన్నం ఇవన్నీ పెట్టుకుని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఇంకా మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఇంకా రోజైతే మంచిగా ఇలాగా తాంబూలం తీసుకోవడానికి రమ్మంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ పూజను చూసి ఆ తాంబూలాన్ని ఇవన్నీ కూడా తీసుకొని తిరిగి ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఇంక ఈ సంవత్సరం రథసప్తమి అయితే ఆదివారం కూడా కలిసి వచ్చింది కదా, చాలా స్పెషల్గా అయితేను. ఇతర దేవుళ్ళు అయితే మనకైతే కనిపించరు, మనం అయితే దర్శించుకోలేం. కానీ సూర్యుడు మాత్రం ప్రతి నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటాడు కదా, కాబట్టి ఆయన కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా మన పైన ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్లో అయితే నేను సంక్రాంతి పండుగ కోసం ఇంట్లో చేసిన డెకర్ అట్లాగే చిన్న చిన్న చేంజెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అదేవిధంగా రథసప్తమి కోసం ఇంట్లో చేసుకున్న చిన్న డెకర్ అయితే లాస్ట్లో మీకు చూపించేస్తాను, అది కూడా యాడ్ చేశాను. సో వ్లాగ్ అయితే చివరి వరకు చూసండి. నచ్చినట్లయితే ఒక లైక్ అనేది తప్పకుండా ఉంటే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను పెద్ద పండగ కోసం ఇంట్లో మొత్తం సోఫా కవర్స్ అట్లాగే చైర్ కవర్స్ ఇవన్నీ కూడా మార్చేస్తూ వస్తూ ఉంటాను అనమాట. ఇవి వచ్చేసి నాకు అన్నీ కూడా సెట్స్ ఉంటూ ఉంటాయి. ఒక 2-3 సెట్స్ అనేవి ప్రతి సోఫాకి కానీ డైనింగ్ టేబుల్కి అట్లాగే దివాన్ కాట్కి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అనమాట. ఆల్టర్నేట్ అనేవి ఉంటాయి కదా ప్రతి ఇంట్లో కూడాను. సో వాష్ చేసుకుని మళ్ళీ అదే వేసుకోవాల్సిన అవసరం అయితే లేవు, మారుస్తూ ఉంటాను అనమాట, చేంజ్ చేస్తూ ఉంటాను ఇంట్లోని. ఇంటిని మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక కళేనండి. అది ఒక ఆసక్తి, అభిరుచి ఉండడం వల్లేనమాట. ఈ ఆసక్తి, అభిరుచి ఉంటే తప్పకుండా ఇంటిని చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోక తప్పదనమాట. సో ఎందుకంటే ఇది నాకు రిలేట్ అవుతూ ఉంటుంది. సో అందు గురించి మీకు చెప్తున్నాను. నా ఇంటిని చూసిన వాళ్ళందరూ కూడా నేను నా గురించి చెప్పుకోవడం కాదు, చెప్తున్నాను అనమాట. వాళ్ళు మీ ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తారు ఇలా ఎప్పుడూ కూడా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. అలాగే నేను కొన్న ప్రతి వస్తువు కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉంటానన్నమాట. సో కొన్నది ఎందుకు వాడుకోవడానికే కదా అనుకుంటారు కదా అందరూ కూడాని, కానీ వాడుకునేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నేను ఒక వస్తువు కొన్నానంటే అది సంవత్సరాలు వస్తుంది. నేనైతే చెప్పుకుంటాను ఇది గర్వంగా అయితే. నేను ఎవరిని కూడా నేను ఇంట్లో వాళ్ళని కూడా అలాగే చెప్తూ ఉంటాను అనమాట. ఎవరైనా సరే వస్తువు పాడు చేస్తే నేను ఒప్పుకోను మా ఇంట్లో అయితేను. సో అందరూ కూడా అలాగే ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉంటారన్నమాట, నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో అందు గురించి అనమాట. ఏదైనా సరే ఎక్కడ ఏ వస్తువు ఉన్నా సరే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇంట్లో కిచెన్ నుండి బయట బాల్కనీ వరకు కూడా ప్రతిదీ కూడా నీట్గా బ్యూటిఫుల్గా ఉండడానికే చూస్తూ ఉంటాను అనమాట. సో అదే నాకు నా ఇంటికి అందంగా ఉండడానికి రహస్యం అనమాట. నా గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో నా ఇంటి గురించి కూడా నేను అంతకంటే ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ సోఫా సెట్ కవర్స్ ఇవన్నీ కూడా మార్చేశాను కదా, అట్లాగే ఇక్కడ కర్టెన్స్ అనమాట. ఈ కర్టెన్స్ కూడా నేను ఒక కాంబినేషన్ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఒకవైపు హాల్లో 2 పార్ట్స్ చేస్తాను. దివాన్ కట్టు, సోఫా సెట్ వైపు 2 పార్ట్స్ చేసి ఆ పార్ట్స్కి తగ్గట్టుగా నేను కలర్ కాంబినేషన్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ సోఫా సెట్ అండ్ అక్కడ వెనుకున్న కర్టెన్స్ ఇవన్నీ కూడా ఒకలా ఉంటాయి నాకు. అట్లాగే దివాన్ కట్ అండ్ దాని పక్కన ఉండే కర్టెన్స్ అన్నీ కూడా ఒక కలర్ కాంబినేషన్ కింద వచ్చేలా చూసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఈ వాల్స్ డెకరేషన్ అనేది ఎప్పటికప్పుడు ప్రతి 6 మంత్స్కి ఒకసారి మారుస్తూ ఉంటాను నేను. నాకు ఇట్లా చేంజ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అన్నమాట. నా ఇల్లు చూసేవరకే కాదు, నాకే ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలి.
అలా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను. వాటికి కేర్ తీసుకుంటూ ఉంటాను నేను. ఇదైతే పదే పదే మీకు చెప్తానే ఉంటాను. నేను చేస్తూనే ఉంటాననమాట. ఇంటిని ఎప్పుడు కూడా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఇది అందరికీ కూడా వచ్చే కళ కూడా కాదనమాట. అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇంటిని చూసుకుంటారు. ఇంట్లో ఉంటున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, చూసుకుంటున్నాం. వాటిని ఎప్పటికప్పుడు తుడుస్తున్నాం. ఇంకేంటి అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఏముంది అనుకుంటారు కదా! సో, అంతకు మించి ఉంటదనమాట ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే. ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా, అందంగా, కళగా ఉండాలంటే నేనెప్పుడు కూడా ఇట్లాగనమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ప్రతి చిన్న దాని గురించి ఆలోచిస్తూనే ఉంటానన్నమాట ఇంట్లో ప్రతి కార్నర్ గురించి కూడాను. ఇదైతే మా సొంత ఇల్లేనండి. ఈ సొంత ఇల్లైనా సరే అన్నీ కూడా అన్ని గోడలు కూడా లేదంటే అన్ని కార్నర్స్ కూడా మనకు నచ్చినట్టుగానే చేయించుకునే సందర్భాలైతే ఉండవు కదా! కొన్ని కొన్ని మనకు నచ్చినవి కూడా ఉంటాయి. కానీ వాటిని ఇష్టంగా మార్చుకునే కళ అనేది మన చేతిలోనే ఉంటుందనమాట. మన ఆలోచనలోనే ఉంటుంది. సో, అలా అనమాట. ఏ గోడైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే మా ఇంట్లో అందంగా మార్చేస్తూ ఉంటాను నేను. నాకు వీలైనంత వరకు కూడాను. అలాగే మన దగ్గర ఉండే వస్తువులను మనం కొనుక్కున్నాం కదా! వాడడానికే కదా అనుకుంటాం. కానీ వాడతాం కరెక్టే. కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసి, తర్వాత మళ్ళీ కొత్తది కొనాలి అన్నప్పుడు ఒక బడ్జెట్ గురించి ఆలోచించుకుంటాను చూసారా! ఇదైతే నేను శుద్ధ వేస్ట్ అనే అనుకుంటాను నేను. ఉన్నదాన్ని సంవత్సరాలు వచ్చేలా మెయింటైన్ చేయాలనమాట. దాని పట్ల మనం ఒక కేర్ అనేది తీసుకోవాలి. సో, అప్పుడేననమాట మనం పెట్టే ఖర్చుకి ఒక అర్థం అయితే ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఇట్లాగా మొత్తం లివింగ్ రూమ్ అంతా కూడా సెట్ చేశాననమాట. వాల్ డెకర్ అన్నీ కూడా మార్చాను. మీరు చూస్తున్నారు కదా! సో, ఇవన్నీ కూడా నేను నెలకి 2 నెలలకలా ఒక్కొక్క వస్తువు కొన్నదనమాట. అంతేగాని ఇదే పనిగా ఖర్చు పెట్టడంలో లేదు. సో, అవన్నీ కూడా ఎప్పటినుంచో దాసినవనమాట. దాచి ఉన్నవి బయటికి తీసి అట్లా అటు ఇటు మారుస్తూ ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంక తర్వాత ఇప్పుడు కిచెన్‌లోకొచ్చాను. కిచెన్ అయితే మీరు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. సో, ఇదే కూడా నా ఫేవరెట్ కార్నరేననమాట కిచెన్ కూడాను. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని రీఫిల్ చేయాల్సినవి రీఫిల్ చేసి అండ్ ఈ ప్లాంట్స్ అవి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే పెడతాను నేనైతే కిచెన్‌లోని. ఇంట్లో కూడా పెట్టడానికే చూస్తూ ఉంటాననమాట. చాలా రేర్‌గా మా ఇంట్లో ప్లాంట్స్ అనేవి నేచురల్ ప్లాంట్స్ అనేవి తక్కువ పెట్టడానికే చూస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈస్ ద కార్నర్ ఆఫ్ కిచెన్. మై ఫేవరెట్ కార్నర్. సంక్రాంతి కోసం మొత్తం అన్నీ కూడా ప్రతి కార్నర్ కూడా డీప్ క్లీనింగ్ చేసుకొని వచ్చాను కదా ఇంట్లోని. సో, డీప్ క్లీనింగ్ చేసుకొని వచ్చిన తర్వాత అట్లాగే ప్రతి వాలు, ప్రతి కార్నర్ అన్నీ కూడా ఇట్లాగ మళ్ళీ ఒకసారి రీఅరేంజ్ చేసుకుంటూ, రీప్లేస్ చేసుకుంటూ అన్నీ కూడా నేను వచ్చాననమాట. నీట్ అండ్ బ్యూటిఫుల్ హోమ్‌లో మెయింటైన్ చేయడం అంటే అందులో కొన్ని ఇన్వాల్వ్ అవ్వాల్సినవి ఏమిటంటే కాన్సిస్ట్‌గా ఉండాలి మన డైలీ హ్యాబిట్స్. అట్లాగే క్లీనింగ్ రొటీన్ ఉండాలి. ఇంకా పర్సనల్ డెకరేటింగ్ చాయిస్ అనేది ఉండాలనమాట. ఈ గోల్స్ ఉంటే మన స్పేస్ అనేది చాలా ఫంక్షనల్‌గా ఉంటుంది. అట్లాగే మన పర్సనల్ స్టైల్ అనేది రిఫ్లెక్ట్‌ని చేస్తూ ఉంటుందనమాట. కొంతమంది పీపుల్ క్లీనింగ్ అంటే ఒక రిలాక్సింగ్ ఇంకా ఎంజాయబుల్ యాక్టివిటీ అనుకుంటారు. దాన్నే ప్రతిరోజు కూడా ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉన్నట్టయితే మన హోమ్ కూడా నీట్ అండ్ టైడీ స్పేస్గా మార్చుకోవచ్చు అనమాట. ఇంకా ఇది రథసప్తమి నాడు ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న డెకర్ అండ్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇంకా పండగకి క్లీనింగ్ చేసేసాను అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంట్లో అక్కడక్కడ పెట్టినవి ఇవన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. వాష్ చేసి ఊరు వెళ్ళొచ్చిన తర్వాత వాటిని మళ్ళీ వాటి ప్లేసుల్లో రీప్లేస్ చేయలేదు. సో, ఇప్పుడు ఈ రోజైతే నేను మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా వాటి ప్లేసుల్లో రీఅరేంజ్ చేస్తున్నాను. ఇంక ఇందులో కొన్ని కొత్తవి యాడ్ చేశాను అనమాట. సో, వాటిని కూడా ఇంట్లో ప్లేస్ చేస్తూ ఉన్నాను నేను. అట్లాగే ఇక్కడ టీపాయ్ ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ మీద. ఆ టీపాయ్ మీద కూడా చిన్న డెకర్ అయితే చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చిందా లేదా? ఇంకా నా హోమ్ ఆర్గనైజేషన్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితేను. సో, తప్పకుండా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలిసి అంతవరకు బాయ్.